హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. శ్రీమాత్రే నమః. మన ఛానల్లో ఈరోజు మనం ఎంతో మహిమాన్వితమైన భక్తుల కోరిన కోరికలు తీర్చే శ్రీ వైభవలక్ష్మి వ్రతం గురించి పూర్తి వివరాలు, నియమాలు మరియు ఆచరించే విధానాన్ని తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల అపారమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని కులమత వర్గ సంబంధం లేకుండా అన్ని వర్గాల స్త్రీ పురుషులు ఎవరైనా ఆచరించవచ్చు. పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే చక్కటి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. గృహిణీలు ఆచరిస్తే కుటుంబంలో శాంతి, సుఖ సౌఖ్యాలు, సత్య సంతోషాలు వెళ్లి విరుస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆచరిస్తే అన్యోన్య దాంపత్య సౌమ్యం, యోగమైన సంతాన ప్రాప్తి కలుగుతాయి. అలాగే విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు, ఏ రంగంలో వారైనా ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందుతారు. ఈ వ్రతాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ సూర్యాస్తమయం జరిగి మొదలు 3 గంటల లోపు, అంటే సుమారు సాయంత్రం 6:30 నుంచి 9:30 లోపు చేసుకోవాలి. ఈ వ్రతాన్ని సొంత ఇళ్లలో కానీ, అద్దె ఇళ్లలో, నివసిస్తున్న ఇళ్లలో, వ్యాపార స్థలాల్లో, లక్ష్మీదేవి గుళ్ళలో కూడా చేసుకోవచ్చు. ఏ విధమైన కోరికలు లేకుండా దేశకాలమాన్య ధర్మాల రీత్యా కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించేవారు వైభవలక్ష్మిని ఉత్తర దిక్కులో ప్రతిష్ఠించి పూజించుకోవాలి. సంసారిక వ్యవహారం కోసం, కోరికలు నెరవేరడం కోసం ఈ వ్రతం చేసేవారు అమ్మవారిని తూర్పు దిక్కులో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ రోజు ఉదయం లేచి తలస్నానం చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి అప్పుడు పూజ మొదలు పెట్టాలి. ఆ రోజు మధు, మాంసం, మైదనాలకు దూరంగా ఉండాలి. పూజ అనంతరం ప్రసాదం నలుగురికి పంచిపెట్టి తాము కూడా తిని ఆ తర్వాతే బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి. ఆ రోజు పులుపు తినకూడదు. కేవలం ధనాభిలాషులై ఈ వ్రతం చేసేవారు కూడా పై నియమాలు పాటించాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ నేను పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం ముందుగానే అరేంజ్ చేసేసుకుంటాను అనమాట ఎప్పుడు. సో పూజ చేసుకోవాలంటే కావాల్సిన ప్రతి ఒక్కటి టేబుల్ దగ్గర అరేంజ్ చేసుకుంటే మనం ప్రతిసారి పైనకి లేచి, ఇక్కడ ఎవరు హెల్ప్ ఉండదు కాబట్టి ఓన్గా చేసుకోవాలి కాబట్టి అన్నీ రాసేసుకొని ఏమేమి కావాలి లిస్ట్ అని చెప్పి మొత్తం రెడీగా పెట్టుకున్న. మెయిన్ ఆవు పంచితం, గంగా వాటరు, తర్వాత అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ పెట్టుకున్నా. అవి కంపల్సరీ అని కాదు, కానీ నా దగ్గర గవ్వలు ఉన్నాయి, గవ్వలు కూడా పెట్టుకున్నా. ఒక బంగారు నాణ్యం, తర్వాత ఇదైతే జవేదా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అది ఒకవేళ మీకు దొరికితే అది వేసుకోవచ్చు. నేను బనానా లీఫ్ తెచ్చుకున్నా. తర్వాత అక్షంతలు, ఎర్రటి అక్షంతలు ఉండాలి, అందుకని కొంచెం పసుపు, కుంకుమ, నెయ్యి వేసి ఇట్లా ఎర్ర కలిపి పెట్టుకుంటున్నాను. తర్వాత అక్కడ గంధం, కర్పూరం, అగరబత్తులు, తర్వాత ధూపం, ఇంకా ఆచమనం పాత్రలు, ప్రసాదం బౌల్స్, ఇంకా తాంబూలం. తర్వాత అక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడికి ఒక ఫస్ట్లో తాంబూలం పెట్టాలి కాబట్టి దానికి సంబంధించినవి, అగరబత్తులు పెట్టుకోవడానికి రెడీగా పెట్టుకోవడం. సో ఇలా చాలా విషయాలు అంటే మొత్తం రెడీగా పెట్టుకోవాలి. దీపంలో ఆయిల్ వేసేసుకొని ఒత్తి రెడీగా పెట్టుకోవడం, గంధం పెట్టి అలంకరించుకోవడం, ఫొటోస్ అన్నీ అలంకరించుకొని వచ్చే ముత్తైదుకి తాంబూలాన్ని రెడీ చేసుకోవడం. ఇవన్నీ మనం పొద్దునే ఎలానో కొంచెం ఉపవాసములో ఉంటాం కాబట్టి మనం ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే మన మైండ్ కూడా డైవర్ట్ కాకుండా చాలా బాగా తెలియకుండానే మనకు టైం కూడా కలిసి వస్తుంది అనమాట. పూలు అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక్క వారం చేస్తే ఫస్ట్ వీక్ కొంచెం టెన్షన్ అనిపించింది, తర్వాత కొంచెం ఈజీ అనిపించింది అనమాట. నేను ఇది 5వ వారము, ఆల్మోస్ట్ 5 వీక్స్ అయిపోయింది అనమాట ఈ వీడియో చేస్తున్నప్పుడు. టోటల్గా 11 వీక్స్ చేస్తున్నాను. సో ప్రతి వీక్లో కొన్ని పిక్చర్స్ అయితే వీడియోస్ క్యాప్చర్ చేశాను, అవే పెట్టాను. నేను కంప్లీట్ డీటెయిల్ పూజ మొత్తం తీయలేకపోయినాను. ఇది నేను ఒక్కదాన్నే వీడియో చేశా కాబట్టి చాలా కష్టము. సో నాకు తెలిసిన వరకు నేను అన్నీ క్యాప్చర్ చేయగలిగాను. సో ముందుగా అయితే ఇలా వుడెన్ టేబుల్ తీసుకొని ఆవు పంచితం, గంగా వాటర్ వేసేసి అలంకరించి అంతా మొత్తం ఇలా తుడిచేసుకొని మొత్తం అక్కడ కావాల్సినవన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట. ముగ్గు పెట్టేసుకోవాలి. బియ్యం పిండితో తీసుకొని అదంతా తుడిచిన తర్వాత బియ్యం పిండి ముగ్గు పెట్టేసుకోవాలి. ముగ్గు తర్వాత ఒక క్లాత్ వేసేసుకొని దాని మీద మొత్తం మన అమ్మవారి పీఠం అంతా పెట్టుకోవడానికి ఇప్పుడు ఇలా అయితే రెడీ చేసుకుంటాను నేను.
సో ఈ క్లాత్ అయితే కింద వేసే క్లాత్ని అయితే నేను ప్రతి వీక్ అదే వాడుతూ ఉన్నాను. వాష్ చేసేసుకొని మళ్ళీ వాడేయడమే. ఇంకా లక్ష్మీదేవి ఫోటోకి ఇలా గంధం అన్ని పెట్టి తుడిచి రెడీగా పెట్టుకోవాలి. మన ఇంటి దేవుడు ఎవరైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే మాకు వెంకటేశ్వర స్వామి కాబట్టి కింద వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా అక్కడ పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి విగ్రహం, చిన్నది విఘ్నేశ్వరుడు, అన్నీ విఘ్నేశ్వరుడు లేకపోతే చిన్న పసుపు ముద్ద లాగా చేసి పెట్టుకోవచ్చు. సో నేను కలశం పెడుతున్నా. 2 కలశాలు ఉంటాయి. ఒకటి వచ్చి అష్టలక్ష్మి చొమ్ము ఉంటే దానికి ఇలా గంధం పెట్టి అలంకరించుకొని వేసుకోవాలి. సో ఈ కలశం పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఇందులో ఈ బుక్లో రాసింటారు, మనం అంటే ఏదైనా మనీ కోసం ఒకవేళ కావాలని పూజ చేస్తున్నట్టయితే ఆ కలశంలో ఉంటాయి కదా వాటర్ మనమే తాగాలి అని రాసింటారు అయిపోయాక. సో అలాంటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసేస్తే అవి మళ్ళీ మనం తాగలేం కాబట్టి ఆ పక్కన ఇంకో కలశం పెడతాం కదా, అందులో మొత్తం అన్నీ వేసుకొని ఆ కలశంతో అయితే మొత్తం అంత దేవుడికి ప్రోక్షణ చేయడానికి అన్నిటికీ యూజ్ చేస్తాం కదా. అందుకని దీంట్లో కొంచెం ఏంటంటే సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. వాటరు, పసుపు, కొంచెం పువ్వు, వెండి నాణ్యం అలా వేసేసుకొని మిగిలినవన్నీ ఇంకో కలశంలో వేసుకోవచ్చు. అది మీ కోరికను బట్టి మీరు ఎలా వేసుకుంటారో అది. నేనైతే ఇందులో అన్ని కుంకుమ, పసుపు, పువ్వులు, వెండి నాణ్యం, అన్ని జావేద అన్నీ వేసాను. తర్వాత ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అలంకరించుకున్నా. మా అమ్మ ఇలానే చేసేది చిన్నప్పటి నుంచి. నాకు కలశం పెట్టడం అలానే అలవాటు. అందుకే నేను ఇంకా వేరే ఏం ఫాలో అవ్వకుండా మా అమ్మ చేసినట్టు చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఆ బుక్లోని వైభవలక్ష్మి యంత్రం ఇచ్చారు, ఆ యంత్రాన్ని కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంకో కలశం ఉంది కదా, ఆ కలశం పూజ చేసుకొని ఆ వాటర్తోనే మొత్తం మనం ప్రోక్షణ చేసి ప్రసాదానికి, అమ్మవారికి అన్నిటికీ వాడతాం కదా ఆగ్యానికి, దానికోసం. తర్వాత నాకు అన్ని రకాల పువ్వులు దొరికాయి శ్రావణ మాసం కాబట్టి. దవనం, మరువం, తమలపాకులు, తామర పువ్వులు ప్రతి ఒక్కటి దొరికాయి కాబట్టి నేను అన్నీ తెచ్చుకున్నాను. ఇవన్నీ తెచ్చుకోవాలని మ్యాండేటరీ కాదు, బట్ దొరికితే మాత్రం తెచ్చుకోవచ్చు. ఇక్కడ డాలస్లో అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో నేను దొరికితే అన్నీ తెచ్చుకున్నా. మల్లెపూలు అన్నీ తెచ్చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఇదంతా అలంకరించుకొని ప్రతి ఒక్కటి చేసేసుకొని రెడీ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది. సో ఇంకా అలా బుక్ స్టార్ట్ చేయగానే మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి. ఇక్కడ తాంబూలం గణేషకు పెట్టడానికి, అక్కడ పూజ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి అరేంజ్ చేసేసుకున్నామంటే చాలా చాలా ఈజీగా పైనకి లేయకుండా మనం చాలా సింపుల్గా ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకే ఇలా అరేంజ్ చేసుకున్నదే నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇలా కామాక్షి దీపం ఉంది. సో కామాక్షి దీపం పెట్టేసుకొని అదే దీపాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను సపరేట్ 2 దీపాలు అలా ఏం పెట్టలేదు, ఎందుకంటే చిన్న స్పేస్లో అన్నీ అకామిడేట్ చేయడం కూడా కష్టం కాబట్టి కామాక్షి దీపంలోనే మొత్తము అమ్మవారి ఉంటారు, అక్కడే దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి. సో తర్వాత ఇక్కడ ఆచమనం చేసుకోవడానికి ఒక పాత్ర, అందులో వాటర్, ఇవి కేవలం ఆచమనానికి. కొన్ని అక్షింతలు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి పైనకి లేచే పని లేకుండా బుక్ తీసుకొని ఇంకా చదువుతూ ఉన్నాను. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంత ప్రీ ప్లాన్డ్గా అరేంజ్ చేసుకుంటే డెఫినెట్గా చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ బుక్ వైభవలక్ష్మి బుక్ ఉంటుంది, అందులో అయితే చాలా రకాలు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, మొత్తం అన్ని నియమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం బాగా చదువుకొని క్లియర్గా చేసేసుకోవచ్చు అనమాట. సో నేను చాలా సింపుల్గా చూపిస్తున్నా. ఇంకొక వీడియో మొత్తం ఇంకా 4-5 వీక్స్ చేస్తా కాబట్టి ఒక వీడియో డీటెయిల్డ్గా పూజ అంతా ఎలా చేస్తాను ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో అయితే మొత్తం చూపిస్తాను. అందుకనే ఇక్కడ రోజు ఒక కాసేపు చేసిన వీడియోస్ అన్ని నేను ఎడిట్ చేసి ఒక 4 వీక్స్ 3 వీక్స్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టేసా కాబట్టి కెమెరాని ఎక్కువగా డీటెయిల్డ్గా చూపించలేకపోతున్నాను. ముఖ్యంగా ఈ పూజలో ముందుగా శ్రీ లక్ష్మీ గణపతిని పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అన్నీ మొత్తం చేసుకోవాలా. తర్వాత సంకల్పం చెప్పేసుకోవాలి. సంకల్పం తర్వాత అక్కడ ఆ బుక్లో ఉంటాయి కదండి, ధూపం, దీపం, నైవేద్యం, ఇలా ప్రతి ఒక్కటి అన్నీ చేసేసుకుని ఖచ్చితంగా వడపప్పు పానకాలతో పాటు తప్పనిసరిగా ఒక తీపి వస్తువునైతే నివేదించాలి. రాత్రి భోజనం చేసేవారు భోజన పదార్థాలని కూడా మహా నైవేద్యంగా సమర్పించాలి. అందుకే ఈవినింగే నేను 4:35 ఆ టైంలో మొత్తం స్నానం చేసి మొత్తం ప్రసాదాలు, మరి రాత్రి నేను తినడానికి పులుపు లేకుండా ఏదో ఒక ప్రసాదం చేసుకొని నేనైతే పొంగలు ఇలాంటివి ఏవో ఒకటి చేసుకొని
తింటూ ఉన్నాను. వచ్చిన వాళ్ళకి ముత్తైదుకున ప్రసాదం ఇవ్వాలి కాబట్టి అన్నీ రెడీగా చేసేసుకొని అప్పుడే పూజలో కూర్చుంటాను అనమాట. ముందుగా ఎన్ని వారాలు పూజ చేస్తామో అని మొక్కుకోవాలి. అంటే 4, 6, 8, 9, 11, 21 వారాలు అలా. సో 4 నుంచి 21 వారాల దాకా ప్రాచుర్యంలో ఉంది. నేనైతే 11 వారాలు చేస్తున్నా కాబట్టి సో ఇక్కడ యుఎస్లో అందరినీ తాంబూలంకి పిలవడం అన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి కాబట్టి వారానికి ఒకరిని నేను పూజ అయిపోయాక ఒక వారంకి ఒకరిని పిలుస్తూ ఉన్నాను. పైగా ఇక్కడ బుక్స్ దొరకలేదనమాట. నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చింది ఈ బుక్ పూజ చేసుకోవడానికి. తర్వాత నేను మొన్న కొరియర్లో తెప్పించుకున్నా. సో ఒక్కో వారం నేనైతే బుక్స్ ఇవ్వట్లేదు, మామూలుగా పూజ చేసేసి తాంబూలం అయితే ఇచ్చేసి అందరికీ ఉద్యాపన చేసి 11వ వారం గ్రాండ్గా మొత్తం అందరూ ఉద్యాపన చేసి అందరికి అప్పుడే బుక్స్ ఇవ్వాలని చెప్పి నేను ఇలా చేంజ్ చేసుకున్నాను. వైభవలక్ష్మి పూజలో ధూపం దీపం నైవేద్యం సమర్పించే ముందు కొన్ని లక్ష్మీ అష్టకం, తర్వాత కనకదార స్తోత్రం, అష్టోత్తరం అన్నీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అక్కడే కుంకుమార్చన కూడా ఒక తమలపాకు పెట్టుకొని అమ్మవారి ముందు ఆ తమలపాకులో కుంకుమార్చన కూడా చేసుకొని ఆ కుంకుమని మనం ప్రతిరోజు ధరించవచ్చు. కుంకుమార్చన తర్వాత దీపం ధూపం నైవేద్యం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణం ఇవన్నీ చేయాలి అన్నమాట. అన్ని స్టెప్స్ అన్నీ అయిపోయాక చేతిలో కొన్ని అక్షతలు అయితే తీసుకొని కథ మొదలు పెట్టుకొని వైభవలక్ష్మి వ్రత కథ మొత్తం చదువుకోవాలి. అది పీడిఎఫ్స్ ఉన్నాయి గూగుల్లో అయితే, లేదా బుక్లో అయితే డీటెయిల్డ్గా స్టోరీ ఉంటుంది. అదంతా చదువుకున్న తర్వాత ఆ కథనాంతరం పూజలోని అక్షంతలను తలపై వేసుకోవాలి. తదనంతరం వచ్చిన వారందరికీ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వైశ్వరప్రదం స్థిరం శ్రీ వైభవలక్ష్మి పదోదకం శుభం అనే మంత్రంతో తీర్థం ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఆఖరణ తాము తమ ఇంటి వారితో కలిసి ముందుగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని అనంతరం భోంచేయాలి. శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తక్షణమే మహిమ చూపే వైభవలక్ష్మి వ్రతం ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సంకల్పమే ముఖ్యం. సంకల్పం అనుకొని ఏదో ఒక శుక్రవారం అయితే మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో మొదలు పెడితే మరీ మంచిది అంటారు. సో ఇలా చేసుకుంటే వైభవలక్ష్మి వ్రతం చాలా బాగా జరుగుతుంది. డెఫినెట్గా మీరు అనుకున్న ఏవైనా కోరికలు ఉన్నా లేదా ఇంటికి కావాల్సిన వైభవాన్ని వైభవలక్ష్మి మాత ప్రసాదిస్తుంది. అంతేకాకుండా వైభవలక్ష్మి వాయిన దాన మంత్రం ఇచ్చేటప్పుడు అక్కడ బుక్లోనే ఉంటుంది అనమాట. వాయిన దానంకి ఒక మంత్రం ఇచ్చేవారు ఇందిరా ప్రతిగృహ్ణతు అని అనాలి. పుచ్చుకునే వాళ్ళు అంటే అక్కడ వాయనం తీసుకునే వాళ్ళు ఇందిరా వై దదాతిచ అని అనాలి. ఒకేసారి ఇద్దరు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇందిరా తారకోబాభ్య మిందిరాయే నమో నమః అనుకోవాలి. తర్వాత ఇచ్చేవాళ్ళు ఇస్తినమ్మా వాయనం అంటే పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటినమ్మా వాయనం అని, వాయనం ఇచ్చేవారు పుచ్చుకున్న వారికి నమస్కరించాలి. పుచ్చుకున్నవారు అక్షంతలు వేసి గట్టిగా దీవించాలన్నమాట. సో లోపలికి చెప్పకుండా వచ్చిన వాళ్ళు ముత్తైదువులు గట్టిగా దీవించాలి. నేను వైభవలక్ష్మి వ్రతం 2013లో చేశానండి ఒకప్పుడు. సో అప్పటికి నాకు ఇంకా కొత్తగా పెళ్ళయి ఒక 3 years అయింది. పెద్ద నాలెడ్జ్ లేకున్నా మంగళగౌరి వ్రతం, కాత్యాయని వ్రతం, తర్వాత వైభవలక్ష్మి వ్రతం అన్నీ చేశాను. సో వ్రతం చేస్తూ లక్ష్మీ పూజ చేయడం అలవాటు. సో వైభవలక్ష్మి వ్రతం అయినా ఏ వ్రతమైనా కేవలం కోరికల కోసమే మాత్రం చేస్తున్నామని కాదు. లక్ష్మీ పూజ చేసుకోవడం అలవాటైతే ప్రతి శుక్రవారం సాయంత్రం వర్క్ నుంచి వచ్చాక ప్రశాంతంగా ఉంటుంది. కూర్చొని ఒకసారి అలవాటు చేసుకోండి లక్ష్మీ పూజ చేయడం. ఏం పెద్ద ఆడంబరం అవసరం లేదు. కొన్ని కావాల్సిన చిన్న చిన్నవి నేనైతే నండూరి గారి చెప్పే మొత్తం అక్కడ పూజా లిస్ట్ ఉంటుంది కదా, నాకు చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఆయనదే ఫాలో అవుతూ ఉంటానన్నమాట. సో అందులోకి వెళ్ళిపోయి లక్ష్మీ పూజ చేసుకొని మంచిగా బెల్లం వేసి ఏదో ఒక ప్రసాదం నివేదన చేస్తాను అమ్మవారికి. నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చాలామంది ఏదో కోరికల కోసమో దేనికోసమో చేస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ నాకు మా అమ్మ అలా అలవాటు చేసింది అమ్మవారి పూజ చేయడం. సో అమ్మవారి పూజ చేస్తే అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఏ దాంట్లో అనిపించదు అనమాట నాకు. అందుకే అంతగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాను. ఏదో కోరికల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. సో అన్నిటికన్నా ఈ వ్రతాచరణకు మాత్రం భక్తి శ్రద్ధలు విశ్వాసమే ప్రధానంగా ఉండాలి. ఎంత డెకోర్ చేసాము, ఎంత కాస్ట్ పెట్టి చేసాము, ఎంత బంగారు పెట్టి చేసాము కంటే ఎంత నమ్మకంగా ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తే అంత ఫలితం ఉంటుంది. మన భక్తిలో లోపం ఉంటుందేమో కానీ అమ్మవారి దయలో ఎప్పుడూ లోటు ఉండదు.
నేను ఈ ఇయర్ కాశీకి వెళ్ళాను. కాశీలో విశాలాక్షి అమ్మవారి దగ్గర కూర్చొని ఖడ్గమాల సూత్రం చదివి లక్ష్మీదేవి సూత్రం చదివితే ఆ పవర్ నేను ఫీల్ అయ్యాను అనమాట. కాశీలో వారాహి అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చాను. సో ఎవరో చెప్తే ఒక కోరిక కోసమో ఇంకో దానికోసమో ఒక పూజ చేస్తే అది ఆ టెంపరరీ, కానీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఆ దర్శనము అవి జరిగితే ఆ పవరు మన ఆ ఎనర్జీ ఫీల్ అవుతాం అనమాట, పాజిటివ్ ఎనర్జీ. సో అవి మాటల్లో చెప్పలేము ఆ అనుభూతి. సో అలా నన్ను అమ్మవారు నాకు ఎప్పుడైనా అవసరం అన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో అమ్మవారు చెప్పి చేయించుకుంటారు. సో మార్గం చూపిస్తారనమాట, ఈ మార్గంలో వెళ్ళు నీకు ఇక్కడ సొల్యూషన్ వస్తుంది అని. అంతేకాని మనం అమ్మవారిని నమ్మి చూస్తే అమ్మవారి మన వెన్నంటే ఉంటుంది. మన అమ్మని ఎలా అయితే నమ్ముతామో అమ్మవారిని కూడా అలానే నమ్మాలి అన్నమాట. అమ్మ వైభవలక్ష్మీదేవి, మా ఇంటిపై ఎల్లప్పుడూ నీ కృప ఉండాలి. మా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మా ఇంట్లో ప్రేమ ఐక్యత సుఖశాంతులతో ఉండాలి. మా పిల్లలకు మంచి విద్య మంచి బుద్ధి ఆరోగ్యం ప్రసాదించి తల్లి. మా జీవితాల్లో మంచి మార్గాన్ని చూపించి మా మనసులను ప్రశాంతంగా ఉంచమ్మా. తెలిసి తెలియక మేం చేసిన తప్పును క్షమించి నీ ఆశీస్సులను ఎప్పుడూ మా అందరిపై ఉంచాలి. శ్రీ వైభవలక్ష్మి అమ్మవారి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. శ్రీ వైభవలక్ష్మీదేవికి జై. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలతో మేము ముందుకైతే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాం. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలతా విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.